హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నవంబర్ వచ్చేసిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు టీవీ కతుక్కుపోయి ఐపీఎల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ మధ్య కాలంలో చాలా గందరగోళం అయితే నెలకొంది. ఎందుకంటే చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో చాలా జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి విషయాల్ని వీటి గురించి క్లుప్తంగా మనకి చెప్పడానికి బోల్డ్ అనే టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. 2025 అనేది ఒక మెగా ఆక్షన్ లాగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అసలు ఏం జరగబోతుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది కదా. సో ఏమంటారు దీని గురించి? మెగా ఆక్షన్ అనగానే బేసికలీ చాలా మంది ప్లేయర్స్ వేలంపాట్లోకి వస్తారు. అండ్ మ్యాక్సిమం ఒక టీం ఇప్పుడు పెట్టిన రూల్స్ ప్రకారంగా రిటైన్ చేసుకునే ప్లేయర్లు ఆర్ 6. కానీ వాళ్ళకి 18 to 25 ప్లేయర్స్ దాకా కావాలంటే ప్రతి ఒక్క టీమ్ ఈజ్ లుకింగ్ ఎట్ 14-15 ప్లేయర్స్ మినిమం అంటే వాళ్ళ కోటాను కంప్లీట్ చేసుకోవడానికి తీసుకోవాలి. అలా 10 టీమ్స్ ఆర్ లుకింగ్ ఎట్ 15 to 16 ప్లేయర్స్. అంటే 160 మెంబర్స్ ఆప్షన్లో వెళ్తారు. కొన్ని టీమ్స్ ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వెళ్తాయి. ఇప్పుడు ఆర్సీబీ లాంటి వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు, పంజాబ్ లాంటి వాళ్ళు ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. సో దే ఆర్ లుకింగ్ ఎట్ 20 and 20 more పీపుల్. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఎంత కాదనుకున్నా కూడా అరౌండ్ 200 పీపుల్ మధ్య ఒక టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దాదాపుగా 1000 దాకా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆప్షన్లో. ఆల్మోస్ట్ 1500 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ఒక విష్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ మేము ఈ ప్లేయర్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం ఒక విష్ లిస్ట్ ఇస్తారు. సో ఆ 1500 నుంచి కొంచెం తగ్గుతుంది లిస్ట్. ఆ తగ్గిన లిస్ట్లోంచి మళ్ళీ సెగ్రిగేషన్స్ అవుతాయి. కీపర్ బ్యాటర్ ఎవరు, బౌలర్ ఎవరు, ఆల్రౌండర్ ఎవరు, ఏంటి అని ఆ సెగ్రిగేషన్స్ అంతా అయిపోయిన తర్వాత దెన్ దే స్టార్ట్ ది ఆప్షన్. సో ఇంత తతంగం అంతా ఉంది. లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ ఇట్ వాజ్ మినీ ఆప్షన్. బట్ ఈసారి మెగా ఆప్షన్. చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. అమౌంట్స్ కూడా మారుతూ వచ్చాయి. ఒక్కొక్క ప్లేయర్కి ఎంత ఇవ్వాలనే అమౌంట్ మారుతూ వచ్చింది. కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. సో మంచి డ్రామా అనేది ఉండబోతుంది. అందుకే ఈ మంత్ 24th and 25th ఆప్షన్ అంటున్నారు, నవంబర్. సో డెఫినెట్లీ జనాలు దాని గురించి ఆలోచించడం, వాళ్ళ ఫేవరెట్ టీంలో ఎవరుంటే బాగుంటుందని వాళ్ళు కొంచెం ఫార్ములాలు వేసుకోవడం, వాళ్ళ గుంపుల్లో ఒక చిన్న ఆప్షన్ లాంటిది నడిపించుకుంటూ ఉండడం, కొంతమంది సంస్థలు ఒక మాక్ ఆప్షన్ లాంటిది కండక్ట్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అసలు నిజంగా చెప్పాలి అని అంటే ఈ 2025లో అసలు బిగ్ బిలియనీర్ ఎవరు కాబోతుంది అంటారు? మేజర్గా మీ చాయిస్ బేసికలీ చూడండి, రిషబ్ పంత్ కానివ్వండి, శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, కేఎల్ రాహుల్ కానివ్వండి, చక్కటి అవకాశాలు ఉన్నాయి. చాలా గట్టి అమౌంట్ వాళ్ళు సొంతం చేసుకోవడానికి. అలాగే మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళకి మంచి అవకాశం ఉంది పెద్ద అమౌంట్కి వెళ్ళడానికి. గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, దే కెన్ గో ఫర్ అ గుడ్ అమౌంట్. వికెట్ కీపర్లు చూసుకుంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అతను కూడా చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బౌలింగ్లో చూసుకుంటే కనుక ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో బౌలింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుండకపోవచ్చు, కానీ చాలా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలని కొంతమంది మీద నమ్మకాలు ఉంటాయి. వాళ్ళ మీద కూడా అంశుల్ కాంబోజ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు కానీ, ఆకాష్ దీప్ లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మీద చాలా గట్టిగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అశ్విన్, చహల్ లాంటి బౌలర్స్ ఉన్నారు, ప్రూవెన్ పర్ఫార్మర్స్ వాళ్ళు కావాలని ప్రతి ఒక్క టీం కూడా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ మీద కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రబాడా లాంటి సౌత్ ఆఫ్రికన్ బౌలర్ ఉన్నాడు, అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. సో అతను మంచి పర్ఫార్మర్, మంచి బౌలర్. అతని గురించి ఆలోచిస్తారు ఎలా ఉన్నారని. ఇండియా నుంచి ముఖేష్ కుమార్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు, తుషార్ దేశ్పాండే అని చెప్పేసి ఇంకో బౌలర్ ఉన్నాడు, సుయాష్ శర్మ అని చెప్పేసి ఒక స్పిన్నర్ ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు హూ కెన్ గో ఫర్ బిగ్ ప్రైసెస్. అండ్ కొన్నిసార్లు ఊహించలేం కూడా, ఎందుకంటే ఎప్పుడు ఎవరి పేరు పిక్ అవుతుందో తెలియదు. ఆ పేరు పిక్ అయినప్పుడు మిగతా టీమ్స్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు, వాళ్ళ బౌలింగ్ కోట అయిపోయిందో లేదో అర్థం కాదు. సో ఇవన్నీ చాలా డైనమిక్ గా ఉంటాయి. ఈసారి ఆప్షన్ కూడా చాలా భిన్నంగా ఉంది, అంటే చూసింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఒక్కొక్క టీంకి మీకు అమౌంట్స్ వేరీ అవుతూ ఉన్నాయి. అవును. సో ఒక టీం దగ్గర 41 కోట్లే ఉన్నాయి, ఒక టీం దగ్గర 110 కోట్లు ఉన్నాయి. హైయెస్ట్ లోయెస్ట్ అది. వాళ్ళిద్దరి మధ్య 60 కోట్ల తేడా ఉంది. దాని ఆర్సీబీ దగ్గర 83 కోట్లు ఉన్నాయి. అలా సన్ రైజర్స్ దగ్గర, ముంబై దగ్గర 45 కోట్లు ఉన్నాయి, సిఎస్కే దగ్గర 55 కోట్లు ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నప్పుడు మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటి ప్లేయర్ వస్తే మనకి సెట్ అయిపోతుంది అంటే, ఈ ప్లేయర్ కాకపోతే ఎవరు, ఆ ప్లేయర్ కాకపోతే ఎవరు, అలా 3-4 ఆప్షన్స్ పెట్టుకొని మనకు కావాల్సిన ప్లేయర్ని తీసుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. సో దట్ ఈస్ వెరీ టఫ్ ఎంతమందికైనా కూడా. అండ్ కొన్నిసార్లు యూ నీడ్ టు హ్యావ్ దట్ బిట్ ఆఫ్ లక్ అనమాట. లాస్ట్ టైం ఎవరు ఊహించలా 25 కోట్లకి వెళ్తాడు మిచెల్ స్టార్క్ అని. ఇద్దరు టీంల దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మాకు కావాలి అని 10 కోట్లు తీసి కమిన్స్. ఇద్దరు టీంల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక టీం డెస్పరేట్గా ఉంటుంది, ఒక టీం మేము కొనగలమని చూపించింది. అంటే కమిన్స్కి 20 కోట్లు వెళ్ళాయి. ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే, ఎందుకంటే రెండు టీంల దగ్గర పెద్ద అమౌంట్లు ఉన్నాయి. పంజాబ్ దగ్గర 110 ఉంది, ఆర్సీబీ దగ్గర 83 ఉంది. సో అలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు పంజాబ్ దగ్గర ఆల్మోస్ట్ 100+ 110 crores అనేది అక్కడ ఎక్కువ ఉంది కదా. సో వాళ్ళు ఖచ్చితంగా
టీంని తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీకు బాగా హై పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఐపీఎల్లో కానివ్వండి లేదా ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని తీసుకుందాం అనుకుంటారు. ఓకే. కానీ పంజాబ్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు హైపర్స్తోనే వస్తారు. వాళ్ళు ఏ ఆప్షన్లోనో వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కానీ టీం అంతా కూర్పైపోయిన తర్వాత ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సీనా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ టీం. అవును, ఎవ్రీ టైం ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. సో ఈసారి మరి కోచ్ మారాడు, రికీ పాంటింగ్ ఇస్ ద కోచ్. మరి అతని నేతృత్వంలో అతనికి ఎంత పవర్స్ ఇచ్చారనేది చూడాలి, అతను ఎట్లాంటి టీం సెట్ చేస్తాడో చూడాలి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనీ అయితే వాళ్ళ దగ్గర ఉంది, మనీ గేమ్ చాలా బాగా ఆడొచ్చు వాళ్ళు. అయితే కేఎల్ రాహుల్ని ఒకసారి అంటే ఓపెన్గా లక్నో ఓనర్ ఎవరైతే ఉన్నారో అస్సలు క్రికెట్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని పర్సన్ అక్కడ కొంచెం ఇన్సల్ట్ చేసి మాట్లాడడం అనేది రియల్గా అదొక బ్యాడ్ అనిపించింది. సో వాట్ డు యూ సే? ఆయన క్రికెట్ గురించి నాలెడ్జ్ లేని పర్సన్ ఏం కాదు. ఒక టీం ఓన్ చేస్తారంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. నేను క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్బాల్లో కూడా మోహన్ బగాన్ అని చెప్పేసి ఒక టీంకి ఆయన ఓనర్. అండ్ రకరకాల స్పోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆయన డబ్బులు పెట్టాడు. అంతకుముందు రైజింగ్ పుణె సూపర్ జైంట్ ఉన్నప్పుడు వాళ్ళే ఓనర్స్. సో బేసికలీ ఒక ఓనర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే యూఆర్ పేయింగ్ ప్లేయర్స్ అట్ అమౌంట్. కేఎల్ రాహుల్కి ఆ సమయంలో 15-16 ఎంత ఇచ్చేవాడు కోటి, హై పర్ఫార్మింగ్ ప్లేయర్. సో అంత డబ్బులు ఇచ్చిన తర్వాత యూ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సమ్ అకౌంటబిలిటీ. పైగా అది ఎప్పుడైంది 168 అనే టార్గెట్ని 10 ఓవర్లో కొట్టేశారు హైదరాబాద్ వాళ్ళు. అవును. సో ఏందిరా ఇది అన్నట్టుగా అన్నాడు. ఆయన కేఎల్ రాహుల్ మీద ఎక్స్ప్రెస్ చేసిందంటే నాకు ఎక్కడ తప్పు కనిపించలే. ఆయన కేఎల్ రాహుల్ని అడిగిందంటే నాకు ఎక్కడ తప్పు కనిపించలే. ప్రాబ్లీ కెమెరాల ముందు కాకుండా, గ్రౌండ్ ముందు కాకుండా, ఒక డ్రెస్సింగ్ రూమ్ లోనో లేకపోతే ఎక్కడన్నా మళ్ళీ టీమ్ మీటింగ్స్ లోనో అని ఉంటే బెటర్ గా ఉంటుంది. అడిగిన చోటు అనేది నాకు అడిగిన విధానంలో కూడా నాకేం తప్పు అనిపించలే. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది, కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగ ఉంటాయి. సో మనం దూరం నుంచి చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ అడిగిన చోటు డెఫినెట్లీ తప్పు. అండ్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే కెమెరాస్ క్యాప్చర్ చేస్తారు. ప్రతి ఒక్క ప్లేయర్ సోషల్ మీడియాలో ఉంటాడు. ప్రతి ఒక్క ప్లేయర్కి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో రీచ్ అనేది చేస్తారు. ఇలా జరిగింది బాస్, ఇలా అనుకుంటున్నారు బాస్ నీ గురించి అని. సో అలాంటివి జరిగినప్పుడు డెఫినెట్గా మైండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కేఎల్ రాహుల్ వాజ్ యాక్చువల్లీ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ లాస్ట్ 1.5-2 ఇయర్స్లో. లాస్ట్ టైం ఏమైందని మిడిల్ ఆర్డర్లో ఆడతా అనుకున్నాడు, కానీ ఆడినివ్వాల. నువ్వు ఓపెన్ చేయాలి, నువ్వు మా టీంకి ఆడుతున్నావు, ఇండియన్ టీంకి వెళ్ళడానికి ఆడుతున్నావు అన్నారు. సో అతనికి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వాల. సో సంహవ్ అది వాళ్ళిద్దరి మధ్య కుదరలేదు అది. అండ్ ఇంకోటి వచ్చేసి రిషబ్ పంత్ అసలు ఢిల్లీ వదులుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఆయన కూడా చాలా ఓనప్ చేసుకుని ఉన్న వ్యక్తి, అలాంటి తను కూడా పెద్దగా లైట్ తీసుకున్నారు అనిపించింది. ఎందుకంటారు? బేసిక్లీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, జిఎంఆర్, జిఎస్డబ్ల్యూ. 2 సంవత్సరాలకి ఓనర్షిప్ అనేది మారుతుంటే డెసిషన్ మేకింగ్ అనేది మారుతూ ఉంటుంది. పంత్ జిఎస్డబ్ల్యూ హ్యాండిల్ చేస్తుంది. అతని ఎండార్స్మెంట్స్ కానివ్వండి, అతని మార్కెటింగ్ కానివ్వండి, లేదా అతనికి ఇంకేమైనా స్పాన్సర్స్ రావాలన్నా చూసుకోవడం కానివ్వండి, అతనికి మొన్న ఇబ్బందిగా ఉన్నప్పుడు అతని ఫ్యామిలీకి అతనికి నిలబడింది కానీ రోజు జేఎస్డబ్ల్యూ. ఎప్పుడైతే జిఎంఆర్ చేతిలోకి వచ్చిందో వాళ్ళు కొన్ని చేంజెస్ ఇంప్లిమెంట్ చేద్దామని మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రాబబ్లీ ఆ చేంజెస్ డిడ్ నాట్ సిట్ రైట్ విత్ పంత్. అండ్ క్యాప్టెన్సీ గురించి కూడా అనుంటారేమో, నువ్వు క్యాప్టెన్ కాకుండా ప్లేయర్స్ ప్లేయర్ వేరే వాళ్ళని చూసుకుందామని. సో పంత్ ఏం ఆలోచించంటే అసలు నేను ఈ టీంకి క్యాప్టెన్ కాకుండా ఎందుకు ఆడాలి, వేరే టీంకి వెళ్ళి ఆడుకుంటా, బెటర్ ఫ్రాంచైజీకి వెళ్ళి ఆడుకుంటా, బెటర్ బ్రాండింగ్ ఉన్న ఫ్రాంచైజీకి వెళ్ళి నేను వితౌట్ క్యాప్టెన్ అన్న ఆడుకుంటా, ఈ టీం నేను క్యాప్టెన్ కాకుండా ఎందుకు ఆడాలి అనే ఆలోచనలో ఉంటాడు. పైగా అతన్ని హ్యాండిల్ చేసే ఓనర్స్ కూడా కాదు ఇప్పుడు చూసేది. సో లైక్ ఎందుకు నేను ఇంకా వెళ్ళా, నాకు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కదా అని. సో అందుకే ఆలోచనలు వచ్చుంటే నాకు అందులో తప్పు కనిపించదండి. బేసిక్లీ చాలా మంది ఏమంటారంటే లాయల్టీ అంటారు. లాయల్టీ ఇస్ ఎ 2-way థింగ్. లాయల్టీ అనేది 2 వైపుల నుంచి ఉండాలి. సంస్థకి మీరు ఎంత లాయల్గా ఉన్నారో మీ పట్ల సంస్థ ఎంత లాయల్గా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జీతాలు ఇవ్వకుండా మీరు లాయల్గా ఉండండి అంటే కుదరదు. జీతాలు కొన్నిసార్లు ఇవ్వకపోయినా పర్క్స్ ఇస్తారు. మీ ఇంటర్నెట్ కట్టడం లేకపోతే ఇంకేదో బిల్స్ కట్టడం అన్నీ కట్టేసి జీతం ఇవ్వలేనరా బాబు అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎక్కడొక్కడ మీ నీడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. సో అలా లేకుండా మీరు ఉండండి, మేము మీ గురించి పట్టించుకోమంటే దట్ ఇస్ నాట్ లాయల్టీ, ఇది బానిసత్వం అవుతుంది. సో ఐ థింక్ పంత్ ఇస్ ఫ్రీ టు ఫిగర్ అవుట్ నాకు ఇది వర్కౌట్ కావట్లేదని. సో చూడాలి ఎంతవరకు రైట్ డెసిషన్ అవుతుందని చూడాలి. రైట్. అయితే ఇక్కడ అంచనా లేని టీంని ఏకంగా శ్రేయస్ అయితే అసలు ఛాంపియన్గా నిలిపేశాడు. రైట్. సో అయితే అతను ఆ టీంని రిటైన్ కూడా చేసుకోలేదు. మరి ఫ్రాంచైజీ అసలు ఆ స్ట్రాటజీ ఎలా ఉందో అర్థం కాలేదు. జనాలు చాలా వరకు ఫ్యాన్స్ కూడా అర్థం కాలేదు. ఏమంటే అసలు వాళ్ళ సీఈఓని డైరెక్ట్గా మాట్లాడాడు. మా ఫస్ట్ రిటెన్షన్ శ్రేయస్ అయ్యారే, మేము అతన్ని అడిగాము, కానీ అతను కొన్ని డిమాండ్స్ పెట్టాడు, అతను కొన్ని ఆలోచనలో ఉన్నాడు, అది మాతో కొంచెం రైట్గా సిట్ అవ్వట్లేదు. సో ఆ ఆలోచనలు అలా ఉన్నాయి, కొన్ని తారతమ్యాలు వచ్చాయి కాబట్టి మేము వద్దనుకుంటున్నాం, లేదంటే మాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు అతను వద్దనడానికి. ఓకే. సో శ్రేయస్ అయ్యర్ ప్రాబబ్లీ ఏమైందంటే అతను ముందు ఢిల్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కానీ లేదా కేకేఆర్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కానీ అతను క్యాప్టెన్సీకి దక్కాల్సినంత గౌరవం దక్కలేదేమో అని అతను ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడేమో రికీ పాంటింగ్ చేశాడంతా అన్నారు, ఇక్కడికి వస్తే గంభీర్ మొత్తం చేశాడన్నారు. సో యాజ్ క్యాప్టెన్ సంహవ్ శ్రేయస్ అయ్యర్ అనుకుని ఉంటాడు నేను చేసి వాడు పట్టించుకోవడానికి.
సో ప్రాబ్లీ ఆ మౌల్డ్ నుంచి బయటికి వద్దామనే ఆలోచనలో అతను ఉంటాడు. అండ్ ఒకవేళ అలా కాదు అనుకుంటే కనుక మీరు ఇదే టాక్టిక్ ప్లే చేస్తారంటే నాకు కొంచెం ఎక్స్ట్రా కాంపన్సేషన్ ఇవ్వండి అని కూడా అడుగుండొచ్చు. సో దానివల్ల అది కుదరలేదు కాబట్టి అతను బయటకు వచ్చాడు. సో ప్రాబ్లీ అతను కూడా విల్ బి లుకింగ్ అట్ ఆప్షన్స్. లక్నో క్యాప్టెన్ లేడు, పంజాబ్కి క్యాప్టెన్ లేడు, ఢిల్లీకి క్యాప్టెన్ లేడు. సో ఇవన్నీ గో దేర్ చూడాలి ఎట్లా. అండ్ అసలు క్యాప్టెన్స్ చాలా వరకు కూడా లేకపోవడం అనేది ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇవి ఉండేవే ఎప్పుడు కూడా. ఇప్పుడు బేసిక్లీ ఏమవుతుందంటే ఒక క్యాప్టెన్ చుట్టూ ఒక టీం నిర్మించాలి. క్యాప్టెన్ అండ్ కోచ్, ఒక ఫ్రాంచైజ్ ఉందంటే కానీ క్యాప్టెన్ అండ్ కోచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ చుట్టూ టీం నిర్మించాలి. ఎందుకంటే 14 మ్యాచెస్ ఆడుతున్నారు. 3 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత వెళ్ళిపోయి ఒక సపరేట్ సెలక్షన్ కమిటీ పెట్టి అలా ఉండదు. 14 మ్యాచ్లు ఆడతారు మినిమం. 14 మ్యాచ్లు మీరు ఎంత స్పాన్లో ఆడుతున్నారు? ఒక 50 రోజుల స్పాన్లో ఆడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఒక మ్యాచ్ ఆడుతున్నారు మీరు. అలాంటప్పుడు మీ క్యాప్టెన్ అండ్ కోచ్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఫ్రాంచైజ్ ఓనర్స్తో కానీ లేదా ఫ్రాంచైజ్ హ్యాండిల్ చేసే వాళ్ళతో కానీ చాలా అద్భుతమైన రిలేషన్షిప్ ఉండాలి. అది కమర్షియల్గాను ఉండాలి, తర్వాత కొంచెం ఇమోషనల్గా కూడా ఉండాలి. ఇమోషనల్గా ఉండి కమర్షియల్గా లేకపోయినా, కమర్షియల్గా ఉండి ఇమోషనల్గా లేకపోయినా రెండు ఇబ్బందులు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కావ్య మారన్ ఆమె ఏం చేసినా చాలా అద్భుతంగానే ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె పేరు తీసుకొచ్చి అవునా అనిపిస్తుంది. ఎందుకంటే 23 crores ఆమె రిటైన్ చేసుకున్నారు. నాకు తెలిసి కోహ్లీని కూడా రిటైన్ చేసుకునేది లాస్ట్ టైం, రైట్? సో అసలు ఎలా అనుకుంటున్నారు, ఎలా జరుగుతుంది? ఇప్పుడు కోహ్లీకి 21 crores ఆర్సీబీ ఇచ్చింది. బట్ ఆ 21 crores హైయెస్ట్ లేదు. 23 crores అనేది క్లాసన్కి ఇవ్వడం జరిగింది. కావ్య మారన్ యాక్చువల్లీ చాలా అద్భుతమైన ఒక మేనేజర్గా లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ తన ప్రతిభ అనేది చూపించింది. అంతకుముందు ఆ ముందు జరిగిన మెగా ఆక్షన్స్ అప్పుడు ఏంటి కొంచెం తేడా కొడుతుంది, సరైన మేనేజ్మెంట్ లేదా అనే డౌట్లు ఫ్యాన్స్ కూడా వచ్చాయి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ధోరణి మారింది, ఆలోచన మారింది, నెగోసియేషన్ చేసే విధానం మారింది. బీసీసీఐ దగ్గరికి వెళ్ళి మేము ఎవరిని రీటైన్ చేసుకోవాలని మాకు వదిలేయాలి, మీరు ఎంతమంది ఫారిన్ ప్లేయర్స్ అయితే ఏంటి, ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఏంటి, మీరు ఎట్లా దాని మీద కండిషన్ పెడతారు అన్నారు. సో దానికి ఒప్పుకుంది బీసీసీ, అవును కరెక్టే మీ ఇష్టం మీరు కానివ్వండి అన్నారు. తర్వాత ఏం చేశారు, మేము ఎవరెవరికి ఎంత ఇచ్చుకోవాలనేది మాకు వదిలేయండి మీరు ఎందుకు అన్నారు. బీసీసీ ఏమంది, మీరు ఇంతమందిని రిటైన్ చేసుకుంటే ఇంత అనేది కట్టాలి, అందులో మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. సో ఈ రెండింటిని కావ్య మారన్ సాధించి తీసుకొచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఫ్రాంచైజీ కూడా కొంతమంది ఒప్పుకున్నారు అందులో. ఎక్కడ ఆర్సీబీ వాళ్ళు ఒప్పుకొని ఉంటారు, మీకు తర్వాత ఎల్ఎస్జీ వాళ్ళు ఒప్పుకొని ఉంటారు, ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒప్పుకొని ఉంటారు, ఎవ్రీబడి అగ్రీ టు ఇట్. బట్ ప్రైమరీ డిమాండ్ అనేది ఆఫ్ ఫారెన్ ఇండియా అనేది మాకు వదిలేయాలి, మీరేంటి చెప్పేది అనే ఒక డిమాండ్ అనేది కావ్య మారన్ రేస్ చేసింది. అండ్ దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా రిటెన్షన్స్లో మనం చూస్తూ ఉన్నాం. పైగా లాస్ట్ టైం మినీ ఆక్షన్ దుబాయ్లో జరిగినప్పుడు ఫ్యాన్స్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. కొంతమంది ఫ్యాన్స్ హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, మన 2 స్టేట్ల నుంచి వాళ్ళు దుబాయ్కి తీసుకెళ్ళింది. షీ స్పాన్సర్డ్ ద ట్రిప్. అక్కడ వాళ్ళకంతా కూడా తీసుకొని వచ్చింది, స్టే కూడా చూసుకుంది. ఆక్షన్కి ఫ్యాన్స్ని అలౌ చేద్దామనే నిర్ణయం బీసీసీఐ తీసుకుంటారు. చాలా మంది అక్కడ ఉన్న లోకల్ ఫ్యాన్స్ని తీసుకొచ్చుకున్నారు, బట్ ఇక్కడి నుంచి ఫ్యాన్స్ని తను తీసుకెళ్ళగలిగారు. సో ఇవన్నీ కూడా ఇట్స్ నైస్ జెస్చర్స్ అనే చెప్పాలి ఫ్యాన్స్ పట్ల. అండ్ కొంచెం ష్రూడ్గా, కొంచెం స్ట్రాంగ్గా కూడా తయారవుతుంది కావ్య మారన్. సో ఇట్స్ గుడ్. అండ్ అలాంటి ఒక మీకు ఫ్రాంచైజ్ ఓనర్స్ కానీ ఉన్నారు అంటే డెఫినెట్లీ ప్లేయర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫైన్, దే ఆర్ విత్ అస్, మనం కూడా కొంచెం బెటర్ ఇవ్వాలని. దాని రిజల్టే కమిన్స్ కూడా 20 కోట్ల నుంచి 18 కోట్లకు తగ్గడం, ట్రావిస్ హెడ్కి ఇంకా ఎక్కువ అమౌంట్ వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ట్రావిస్ హెడ్ కన్విన్స్ అయ్యి 14 కోట్లకే ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. క్లాసన్ డెఫినెట్లీ దిర్ వాజ్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ క్లాసన్. అది నన్ను ఎట్లా అడుగుతారంటే, నాకు తెలిసిన సర్కిల్స్ ఉన్నాయి, నేను కామెంటరీ చెప్పాను కాబట్టి నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కామెంట్లు అంటారు నీకు ఎట్లా తెలుసు, నీకు ఎవరైనా చెప్పారని. సో క్లియర్గా చెప్తున్నా, దేర్ ఆర్ పీపుల్ హూ వర్క్ విత్ ఆల్ ద ఫ్రాంచైజెస్ హూమ్ ఐ నో, ఎవరెవరితో అయితే వర్క్ చేస్తారో. సో కొన్ని ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి. సో క్లాసన్కి చాలానే గట్టి డిమాండ్ వచ్చింది. సో ఆ డిమాండ్ని కట్ ఆఫ్ చేయాలి, క్లాసన్ ఉంచుకోవాలంటే ఇది ఒకటే మార్గంలాగా కనిపించింది. అండ్ ఇది అనౌన్స్ చేసేసింది ముందే, లాస్ట్ మూమెంట్ దాకా ఆగల, ముందే అనౌన్స్ చేసేసింది. సో దట్ ఎవ్రీ అదర్ టీమ్ విల్ ఆల్సో ఫిగర్ అవుట్ ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో అది కూడా ఒక నైస్ స్టెప్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సన్ రైజర్స్ అంటే సన్ రైజర్స్ 5 ప్లేయర్స్ని తీసుకున్నారు, రిటైన్ చేసుకున్నారు. సో ఇంకా మిగిలిన వారు ఎవరు ఉండబోతున్నారు అంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఎందుకంటే 5 ప్లేయర్ మీద 75 కోట్లు ఖర్చు పెట్టేశారు. మీకు ఇంకా 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. మీరు దాదాపు 15 మందిని తీసుకోవాలి. అందులో మీకు 2 సాలిడ్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి, 2 మంచి స్పిన్నర్లు కావాలి, 2 ఆల్రౌండర్ కావాలి. ఈ 6 మీదే దాదాపుగా మీకు ఒక 32-35 కోట్లు ఖర్చు అయిపోతాయి. సో 5+6 ఇక్కడ 11 మీదే మొత్తం టీం అంతా అయిపోయింది. సో మిగిలిన 10 కోట్లలో మీరు బ్యాకప్లే తెచ్చుకోవాలి. ఆ బ్యాకప్లు కూడా మళ్ళీ ఎవరెవరినో తీసుకురావడం కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఈ ప్లేయర్కి ఈ ప్లేయర్ బ్యాకప్ అవుతాడు అనుకొని తెచ్చుకోవాలి. సో టీంని నిర్మించేసుకోవచ్చు 11 మెంబర్స్ని, బట్ దాని బ్యాకప్ ఎట్లా తీసుకొస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశాల్లా కనిపిస్తూ ఉన్నాయి.
డెఫినెట్లీ ఒక ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు వచ్చారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది టీం. కానీ వాళ్ళు రావాలి అంటే ఒక ఇండియన్ నాణ్యమైన స్పిన్నర్ కావాలి. ఓ రాహుల్ చహరో, సుయాష్ శర్మనో, యుజ్వేంద్ర చహలో ఇట్లాంటి వాళ్ళు వస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో మీకు సాలిడ్ ఇండియన్ బ్యాటర్స్ కావాలి. అలా సాలిడ్ ఇండియన్ బ్యాటర్స్ లిస్ట్ అనేది ఒకసారి మళ్ళీ కూపీలాగాలి, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తే బాగుంటుంది, ఏంటి పరిస్థితి అని. సో దట్ ఈస్ అ లిటిల్ ట్రికీ సిచ్యువేషన్. ఎందుకంటే ఓపెనర్లు ఇద్దరు సాలిడ్గా ఉన్నారు, నంబర్ 4, నంబర్ 5 సాలిడ్గా ఉన్నారు. సో మీకు నంబర్ 3లో ఒక ప్లేయర్ కావాలి, 6 and 7లో ఒక ప్లేయర్ కావాలి. సో ఈ ముగ్గురులో మీ ముగ్గురు ఇండియన్స్ దొరికారంటే కనుక ఇంకా అసలు ఆలోచనే లేదు, ఎదురు చూడాల్సిన పని లేదు, సమస్య లేదు. ఇంకా ముగ్గురు ఇండియన్స్ ఎవరు అవుతారు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు, ఎవరుంటే బాగుంటుంది. నేహాల్ వదేరా లాంటి వాళ్ళు, నమన్ ధీర్ లాంటి వాళ్ళు ఉన్నారు, అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా చూస్తారు, ఇంకా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, రికీ బూయ్ లాంటి వాళ్ళు కెన్ బి వెరీ గుడ్ ప్లేయర్స్, అలాంటి వాళ్ళని తీసుకొని రావచ్చు. సో షేక్ రషీద్ లాంటి వాళ్ళు ఉన్నారు, నంబర్ 3లో చాలా బాగా ఆడగలిగే ప్లేయర్, అతని మీద నమ్మకం పెట్టగలిగారు. సో ఇలాంటి రూకీ ప్లేయర్స్ ఏమైనా తెస్తారా అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తీసుకోబోయే ప్లేయర్స్ ఎవరైనా ఉంటారు సన్ రైజర్స్లో అయితే? తీసుకుంటే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకోవాలి, షన్వీర్ కానీ లేదంటే కనుక సమద్ కానీ. అంతే. అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద మయాంక్ మార్కండే వస్తే మయాంక్ మార్కండే, వీళ్ళందరూ అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తారు. ఎందుకంటే 5 క్యాప్డ్ ప్లేయర్స్, క్యాప్డ్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు, ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు తీసేసుకున్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు, మీకు ఇక్కడ నితీష్ రెడ్డి కూడా ఉన్నాడు. సో మీకు ఇంకా ఆర్టీఎం చేయాలి అంటే కనుక మీకు అన్క్యాప్డ్ ప్లేయర్ మీదే చేయాలి. సో అన్క్యాప్డ్ ప్లేయర్ మీద చేయాలనుకుంటే ముందే చేసుకోవాల్సింది, ఇప్పుడే చేసుకుంటే అయిపోయేది పని, సమాధానం చేసుకుంటే పని అయిపోయేది. మరి ఎందుకు తీసుకోలేదు అనేది అర్థం కాలేదు, ఆ టాక్టిక్ చూడాలి. సిరాజ్ లాంటి ప్లేయర్ని ఆ ఫ్రాంచైజీ వదిలేయడం అనేది నిజంగా అసలు ఆలోచనకు కూడా, అంటే ఎక్కడ కూడా అంత బలమైన కారణం ఉంది అంటారా? ఎందుకంటే సిరాజ్ అనేది గుడ్ ప్లేయర్. బేసిక్లీ తన ఫామ్ కొంచెం డిప్ అవుతుంది, రెండో సరైన రీతిలో బౌలింగ్ చేయట్లేదు, వికెట్ స్ట్రైక్ రేట్ అనేది తగ్గిపోతూ వచ్చింది. అండ్ ఇంకోటి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలి ఆప్షన్లోకి వెళ్ళడానికి. అండ్ విరాట్ కోహ్లీ మీద 21 crores పెడదాం ముందే డిసైడ్ అయ్యారు. సో దే ఆర్ లుకింగ్ ఎవరున్నారు ఆప్షన్స్, రజత్ పటిదార్ ఉన్నాడా లేదా సిరాజ్ ఉన్నారా అని ఆప్షన్స్ ఎత్తుక్కున్నారు. దే జనరల్లీ ప్రిఫర్ బ్యాటింగ్. బట్ ఇటువంటి రీతిలో లాజికల్ డెసిషన్ లాజికల్ రీజన్ ఏమనిపించిందంటే సిరాజ్ ఫామ్ కొంచెం తగ్గింది, రజత్ పటిదార్ చాలా బాగా ఆడాడు లాస్ట్ టైం, అతను బయటికి వెళ్ళినా ఆర్టీఎం చేసుకొని తీసుకోవచ్చు, ఇతను బయటికి వెళ్ళినా ఆర్టీఎం చేసి తీసుకోవచ్చు. బట్ యష్ దయాల్ని మనం ఆల్రెడీ తీసుకున్నాం, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా బౌలర్గా తీసుకున్నాం. విరాట్ తర్వాత అసలు ఇండియన్ బ్యాటర్ ఎవరైతే ఆర్సీబీకి ఒక మంచి రిజల్ట్ ఇచ్చారో అలాంటి బ్యాటర్ పేరు చెప్పుకోవడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరు అంత కన్సిస్టెంట్గా ఆర్సీబీకి ఆడలా, కన్సిస్టెంట్గా 2-3 సీజన్లు అతను వెళ్ళిపోయేవాళ్ళు, కనిపించేవాళ్ళు కాదు. అండ్ విరాట్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ రన్ గెటర్ రాహుల్ ద్రవిడ్ అంటే నమ్మవద్దు, అసలు చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆప్షన్స్. రజత్ పటిదార్ని పెట్టుకుందాం, నెక్స్ట్గా బ్రాండ్ చేద్దాం అనే ఆలోచనలో రజత్ పటిదార్ వైపు వెళ్ళారు. 83 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఇంకా సిరాజ్ని రిటైన్ చేసుకోవచ్చు, ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకోవచ్చు, చాలానే రిటైన్ చేసుకోవచ్చు, అదే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సార్ అసలు కేఎల్ రాహుల్ ఏ టీంకి వెళ్ళబోతున్నారు? చాలామంది కేఎల్ రాహుల్ ఏ టీంకి వెళ్తున్నాడని ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారంటే ఆర్సీబీ వాళ్ళు చాలా రెగ్యులర్గా కేఎల్ రాహుల్ మాకు వస్తే బాగుంటుంది అన్నట్టుగా కొంచెం ఫీలింగ్లు ఇచ్చారు. వాళ్ళ మెంటర్ దినేష్ కార్తిక్ అతని గురించి పాజిటివ్గా మాట్లాడడం, ఆర్సీబీ సోషల్ మీడియా అడ్మిన్ అతని గురించి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటాం, కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీ గురించి 2-3 సార్లు మాట్లాడుతూ ఉండడం. సో ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది కేఎల్ రాహుల్ టు ఆర్సీబీ. కానీ ఎంత అమౌంట్కి వెళ్తాడు, ఆర్సీబీ ఎంతవరకు రెడీగా ఉంది, ఎంత అమౌంట్ వరకు అతని మీద పడ్డానికి రెడీగా ఉన్నారు అనేది ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ చాయిస్. ఖచ్చితంగా దే వాంట్ కేఎల్ రాహుల్, అందులో ఎటువంటి సందేహం లేదు. కేఎల్ రాహుల్ కూడా విల్ ఫీల్ హ్యాపీ ఇఫ్ హీ గోస్ టు ఆర్సీబీ. ఎందుకంటే ఆ ఫ్రాంచైజ్ నుంచి అతను వచ్చాడు, ఆ ఫ్రాంచైజ్ నుంచి అతనికి ఒక ఐడెంటిటీ వచ్చింది, అదే గ్రౌండ్ అతను హోమ్ గ్రౌండ్, అది లోకల్ బాయ్, కన్నడ వాడు, బెంగళూరు బాయ్, బెంగళూరు నుంచి వచ్చిన బెంగళూరు అని చెప్పుకోవచ్చు. కోహ్లీ తర్వాత అంతటి రీతిలో ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాడు. సో ప్రాబ్లీ ఇప్పుడు కోహ్లీ క్యాప్టెన్ అంటున్నారు, కోహ్లీ క్యాప్టెన్ కాకుండా ఒక ఇండియన్ ప్లేయర్ క్యాప్టెన్సీ ఇవ్వాలంటే కేఎల్ రాహుల్ వచ్చాడంటే మీ కీపర్ వస్తాడు, ఓపెనర్ వస్తాడు, క్యాప్టెన్ వస్తాడు. సో ఇన్ని ఆప్షన్స్ ఆర్సీబీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ అ మ్యాచ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనిపిస్తోంది. బట్ ఎంతవరకు వెళ్ళగలరు, 15, 18, 20 ఎంతవరకు పెట్టగలరు కేఎల్ రాహుల్ మీద అనేది ఒక ప్రశ్న. సందీప్ సార్, ఇక్కడ అసలు ధోని గారిది డిఫరెంట్, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు, రైట్? అయితే ఈ మధ్య కాలంలో ధోని కోసం బీసీసీఐ ఉన్న రూల్ మార్చిందంటారా? ఎందుకంటే ఆయన ఒక స్టేజ్ నుంచి 4 crores ఇప్పుడు మనం చూస్తే అసలు ఏంటి ఆ స్ట్రాటజీ? రూల్ ధోని కోసం మార్చిందా అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఈజ్ ఎస్. అందులో ఎటువంటి సందేహం నాకైతే కనిపించట్లేదు, అందులో నాకు ఎటువంటి తప్పు అనిపించట్లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయిందే ధోని ఒక పోస్టర్ బాయ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆప్షన్లో అత్యధిక అమౌంట్కి వెళ్ళిన పేరు వాజ్ ధోని. ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ అందరినీ పక్కన పెడితే హైయెస్ట్ ఆప్షన్ అయిన ధోని. ప్రతి ఒక్క టీం బిడ్ చేసింది ధోనికి.
ఆ టైంలో. అప్పటి నుంచి అప్పుడు వాజ్ T20 క్యాప్టెన్. 2-3 ఏళ్లలో సిఎస్కేకి ట్రోఫీ గెలిపించాడు. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు ఇండియాకి. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు ఇండియాకి. సో ఎక్కడ చూసుకున్నా కూడా వైట్ బాల్లో ధోని వాజ్ ఆల్వేస్ అట్ టాప్ ఆఫ్ హిస్ గేమ్. అండ్ ఐపీఎల్ ఎప్పుడు అతని చుట్టే ప్రోగ్రామింగ్ కానీ మార్కెటింగ్ కానీ పోస్టర్లు కానీ వస్తూ వచ్చాయి. ఈవెన్ అతని రిటైర్మెంట్ అందించేసిన తర్వాత కూడా 2020 నుంచి కూడా అతని మీదే పోస్టర్లు, అతని మీదే అన్నీ కనిపిస్తూ వచ్చాయి. అండ్ ఒక్క స్టేట్మెంట్, డెఫినెట్లీ నాట్ అనే ఒక్క స్టేట్మెంట్ పదే పదే రావడంతో ఆ ఐపీఎల్ అనేది దేవర్ వెయిటింగ్, ఇది లాస్ట్ సీజన్ అని. ధోని మళ్ళీ ఆడడానికి సిద్ధపడ్డాడంటే ఏం చేయాలి అనేది ఆలోచించారు. ధోని ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఐపీఎల్కి. గేట్ రెవెన్యూ వస్తుంది, ఫస్ట్ పాయింట్. మీ ప్రోగ్రామింగ్ గురించి స్పెషల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ధోని ఉన్నాడు, కెమెరా పెట్టండి, అయితే పని అయిపోయింది, ఫిక్స్. ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అతని గేమ్ రీడింగ్ కానీ, అతను ఆడే విధానం గురించి సరే కొంచెం వయసు కొంచెం పెరిగింది కాబట్టి ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు, ఎంతవరకు ఆడతారు అనేది క్వశ్చన్స్ రేజ్ అవ్వచ్చు, కాదనట్లా. బట్ అతని ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ అదొక ఆరా ఉంటుంది అతని చుట్టూ. ఆ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే కనుక అతను మార్కెటింగ్ అతను చేసే హెల్ప్ కానివ్వండి, ఐపీఎల్ యాజ్ అ బ్రాండ్కి అతను ఎంతవరకు దోహదపడ్డాడు కానివ్వండి చూస్తే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఎంతవరకు అయితే మీరు ఆటని ప్రోత్సహించాలి, ఆటగాళ్లను ప్రోత్సహించాలి మీరు మాట్లాడుతూ ఉంటారో, వాణిజ్యపరమైన కూడా మీకు బెనిఫిట్స్ లేవు అంటే కనుక, కమర్షియల్ బెనిఫిట్స్ లేకుండా ఉంటే ఎవరు కూడా ఈ లీగ్ని నడిపించరు, ఛాన్సే లేదు. సో కమర్షియల్గా నడిపించాలి అంటే కనుక మీకు ఎవరు, హూ ఇస్ యువర్ టాప్ మోస్ట్ కమర్షియల్ స్టార్ ఐపీఎల్లో? ఇట్ ఈస్ ధోని. చాలామంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోపం రావచ్చు, వాళ్ళని ఇదేం మాట్లాడుతారు, బట్ అది నిజం. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఇంత కంటిన్యూస్గా 18 సీజన్లో ఎవరు పోస్టర్ బాయ్గా ఉన్నారు? వాళ్ళకి తెలుసు ఆన్సర్. విరాట్ 2012-13 నుంచి వచ్చాడు. రోహిత్ శర్మ పోస్టర్ బాయ్గా ముందు నుంచి ఉన్న, అతను పోస్టర్ బాయ్ అయింది కూడా కొంచెం తర్వాత నుంచి వచ్చింది. ఆల్దో 8, 9, 10 ఉన్నప్పుడు డెక్కన్ చార్జర్స్కి ఆడినా, హ్యాట్రిక్ తీసాడు, వైస్ క్యాప్టెన్గా ఉన్నా కూడా హిజ్ రైజ్ ఇన్ ఐపీఎల్ ఓన్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఈవెంట్ ముంబై ఇండియన్స్ 2012-2013. అదే అప్పటి నుంచే స్టార్ట్ అవుతూ వచ్చింది. బట్ 2008 నుంచి ఇప్పటిదాకా 44 ఏళ్ళు 43 ఏళ్ళు వచ్చేసినా కూడా స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యూఫోరియా. అంటే ఈ డెఫినెట్లీ రూల్ చేంజ్ ఎటువంటి తప్పు లేదు, అన్క్యాప్డ్ ప్లేయర్గా రమ్మన్నారు. అండ్ ధోనికి ఏం పోయిందండి, ధోని సిఎస్కే కోసం చాలా ఎమోషనల్గా అటాచ్ అయిన ఒక ప్లేయర్. అతనికి సిఎస్కే నుంచి డబ్బులు అవసరం లేదు, ఎందుకంటే అతను ఉంటే వాణిజ్య పరంగా, యాడ్స్ పరంగా ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తాయి. సో హీ డస్ నాట్ వాంట్ ఎనీ మనీ, హీ జస్ట్ వాంట్స్ టు ప్లే. సిఎస్కేతో ఆడాలి, సిఎస్కేతో ఎమోషన్ ఉండాలి అనుకున్నాడు, ఆ రూల్ ఉంది, వాడుకున్నారు. హార్దిక్ ముంబై కెప్టెన్గా, సూర్య ఇండియా కెప్టెన్గా, అంటే ఇద్దరు ఒకే టీంలో అలా ఉండటం అనేది సాధ్యమే అంటారు అసలు? ఇంతకుముందు అయితే సాధ్యమేది కాదండి. ఒక 5, 6, 7 ఏళ్ల క్రితం అయితే ఇది సాధ్యపడే విషయం కాదు. అంటే పర్టికులర్ రీజన్? అప్పట్లో మీకు రెగ్యులర్గా అన్ని ఫార్మాట్లు ఆడే ప్లేయర్లు ఉండేవాళ్ళు. ఓకే. టెస్ట్ ఆడేవాళ్ళు, T20 ఆడేవాళ్ళు, వన్డే ఆడేవాళ్ళు. ఒక దాంట్లో క్యాప్టెన్ ఉండి ఇంకో దాంట్లో క్యాప్టెన్గా లేకపోవడం అనేది వర్కౌట్ అయ్యే అంశం కాదు అప్పట్లో. ఇన్ఫాక్ట్ 3 ఏళ్ల క్రితం వరకు కూడా వర్కౌట్ అయిన అంశం అది. ఎందుకంటే మీరు ఇద్దరు పెద్ద స్టార్లు వచ్చేసి ఒక దాంట్లో నువ్వు క్యాప్టెన్ కూడా నేను నీతో ఆడతా ప్లేయర్గా, ఒక దాంట్లో నేను క్యాప్టెన్గా నువ్వు నాతో ఉండి ప్లేయర్గా అనేది ఇద్దరు పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఇండియాలో ఎస్పెషలీ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ మార్కెటింగ్ వింగ్స్, పిఆర్ వింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇమోషనలీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఆన్ దీస్ 2 players. దానివల్ల టీం మీద పడుతుంది, దానివల్ల మేనేజ్మెంట్ మీద పడుతుంది, దానివల్ల ఈవెన్చువలీ పర్ఫార్మెన్స్ మీద కూడా పడేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇంక్రీజింగ్లీ మీరు 1 ఫార్మాట్ ప్లేయర్లో లేదా 2 ఫార్మాట్ ప్లేయర్లో పెరిగిపోతూ వచ్చారు. లాస్ట్ 3 yearsలో చాలా పెద్ద చేంజింగ్ అనిపించింది. సో అలాంటిది కనిపిస్తూ ఉన్నప్పుడు నోబడీ ఈజ్ ఓ పర్మనెంట్ ఫిక్స్చర్గా 3 ఫార్మాట్లు ఆడే ప్లేయర్గా కనిపించట్లా. అండ్ సూర్య కానీ హార్దిక్ కానీ దే ఆర్ నాట్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్. సూర్య వన్డే మ్యాచ్లు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అతను వన్డే ఫామ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. హార్దిక్ విల్ ప్లే వన్డే ఇంటర్నేషనల్స్, బట్ T20 ఆటను అతని ఫిట్నెస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందని అతను క్యాప్టెన్గా పెట్టుకోలేదు T20 ఇంటర్నేషనల్స్కి. బట్ అతను క్యాప్టెన్గా హ్యాస్ డన్ డీసెంట్లీ వెల్ గుజరాత్ టైటన్స్కి. అండ్ ముంబై ఇండియన్స్ ఏరుకోరు నువ్వు మా క్యాప్టెన్గా రావాలని చెప్పేసి కూడా తీసుకొచ్చుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ నాకు ఎక్కడ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లమ్ కనిపించట్లే. పైగా ఇట్ ఈస్ ముంబై ఇండియన్స్. లాస్ట్ ఇయర్ ఏదో కొంచెం వాళ్ళు ఇబ్బందికరమైన సిచ్యువేషన్కి దారి తీశారు, కానీ ఈసారి మొత్తం అంతా కూడా వాళ్ళు చక్కదిద్దేశారనేది నా ఒపీనియన్. ఐపీఎల్ టీంలో లోకల్ టాలెంట్ని ఫోకస్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు అసలు? చాలా ఇంపార్టెంట్ అండి. దాని రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం. రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ మీద, రేయాన్ పరాగ్ మీద, ధ్రువ్ జురేల్ మీద చాలా వర్క్ చేశారు, సంజు శాంసన్ మీద చాలా వర్క్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు అసలు ఇండియాకి ఆడతారు, వాళ్ళు రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు అలాంటి వాళ్ళ మీద దృష్టి పడనప్పుడు వీళ్ళు పిక్ చేసుకుని వాళ్ళ మీద వర్క్ చేశారు. సో ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందో చూడొచ్చు. అలాగే జడేజా మీద చాలా గట్టిగా సిఎస్కే వర్క్ చేయడం, అశ్విన్ మీద వర్క్ చేయడం,
ఆ తర్వాత షారుఖ్ ఖాన్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, తర్వాత సాయి కిషోర్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, వీళ్ళ మీద సాయి సుదర్శన్ ఒక ప్లేయర్, వీళ్ళ మీద సిఎస్కే లాంటి వాళ్ళు బాగా వర్క్ చేయడం. ముంబై ఇండియన్స్ ఆ రోజుల్లో దినేష్ కార్తిక్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు అందరు ప్లేయర్ల మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కేకేఆర్కి ఒక అకాడమీ ఉండేది ఆ రోజుల్లోనే, ఎప్పుడు 2009-10 విషయంలో మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లోనే కేకేఆర్తో ఈ లోకల్ టాలెంట్ని తీసుకొని శ్రీలంకకి, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ మ్యాచ్లు ఆడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కూడా లోకల్ ప్లేయర్స్ మీద కొంచెం దృష్టి పెట్టాలి. మేము ఎస్ఆర్హెచ్ కూడా ఆ విషయంలో కాస్త ముందడుగేయాలి. కొంచెం వెనకబడి ఉన్నారు వాళ్ళు, ఆ విషయంలో కాస్త ముందడుగేస్తే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా. అండ్ ఐ థింక్ ద స్టెప్స్ ఆర్ కమింగ్ ఇన్. ఇప్పుడు నితీష్ మీద ఫోకస్ అనేది పెట్టారు, తర్వాత కొంతమంది హైదరాబాద్ అండ్ అలాగే ఆంధ్ర ప్లేయర్స్ ట్రయల్స్కి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ట్రయల్స్కి రండి చూస్తాం, మీ ఒక పర్ఫార్మెన్స్ చూద్దాం. సో వాళ్ళ మీద వర్క్ చేసే ఒక ఆలోచన పెరిగింది అంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇప్పుడు స్టేట్ అసోసియేషన్స్ అయితే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఏజ్ గ్రూప్ అంటారు, డిస్ట్రిక్ట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇప్పుడు ఫ్రాంచైజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక యూఆర్ పికింగ్ అ ప్లేయర్, యూఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్లేయర్, అతను డబ్బులు కడుతున్నాం, అతను నీకు ఆడాలనుకుంటున్నాం. సో వెరీ ఈజీ గివ్ అండ్ టేక్ పాలసీ అనేది ఫ్రాంచైజ్ క్రికెట్లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఫోకస్ చేస్తేనే మంచి మంచి ప్లేయర్లు వస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే రైట్ టు మ్యాచ్ అనేది ఫ్రాంచైజీలు ఎలా వాడుకుంటారంటే, రైట్ టు మ్యాచ్ రూల్ కూడా కొంచెం సవరించారు బీసీసీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే రైట్ టు మ్యాచ్ బేసికలీ ఏంటంటే ఎవరైతే రిటర్న్ అవ్వబడలేదు ప్లేయర్లు, వాళ్ళని వేరే టీం తీసుకుంది అంటే మునుపు వీళ్ళు ఏ టీంలో ఉండేవాళ్ళు వాళ్ళ రైట్ టు మ్యాచ్ కార్డు వాడి మేము తీసుకుంటామని చెప్పి ఒక ప్రక్రియ. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఆర్సీబీ ఒక ప్లేయర్కి బిడ్ చేశాయి. ఆర్సీబీ ప్లేయర్ ఒకటి మీద సిఎస్కే ప్లేయర్ మీద ఆర్సీబీ ఒకటి బిడ్ చేసింది అనుకుందాం. రచిన్ రవీంద్ర అనే ప్లేయర్ మీద ఆర్సీబీ బిడ్ చేసింది, అతను సిఎస్కే ప్లేయర్. సో సిఎస్కే ఆర్సీబీ అతని మీద 11 కోట్లు 12 కోట్లు ఇచ్చి మేము తీసుకున్నారు. సిఎస్కే రైట్ టు మ్యాచ్ వాడింది అంటే ఆర్సీబీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు యూనిలేటరల్గా ఒక బిడ్ పెంచాలి. అంటే ఒకేసారి 12 కోట్లు చెప్పారు, 12 పైన ఎంత ఇవ్వగలరో చెప్పాలి. 15 ఇస్తారా, 14 ఇస్తారా, 16 ఇస్తారా, సో 3 పెంచుతారా, 4 పెంచుతారా, 1 పెంచుతారా, 2 పెంచుతారు, ఏమి పెంచకుండా ఉంటారు. ఏమి పెంచకుండా ఉన్నారంటే సిఎస్కే 3 పెంచామన్నారు అనుకోండి, మేము 15 కోట్లు ఇస్తాను రచిన్ రవీంద్రకి అన్నారు అనుకోండి, సిఎస్కే అప్పుడు కూడా రైట్ టు మ్యాచ్ కార్డు వాడింది అంటే 15 కోట్లు ఇచ్చి రచిన్ రవీంద్రని తీసుకోవాలి. సో ఇది పెద్ద డ్రామా. సో యూ డోంట్ ఎక్స్పెక్ట్ కదా. ఇప్పుడు ఏ టీం ఇప్పుడు 12 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ని కొనిందంటే చాలా హెవీ అమౌంట్. అది మనం సడన్గా ఒక టీం ఆర్టీఎం అనిందంటే నేను మళ్ళీ ఇంక్రీజ్ చేయాలా, 2-3 కోట్లు ఇవ్వాలా, ఎక్స్ట్రా ఇస్తే ఓకేనా, మనకి సెట్ అవుతుంది, ఇన్ని ఆలోచనలు టక్కని తీసుకోవాలి డెసిషన్. ఆ టైంలో తీసుకోవాలి. సో అది చాలా గట్టి డ్రామా అనేది యాడ్ చేస్తుంది ఆర్టీఎం. అండ్ ఇంకోటి అసలు చాలా వరకు మనం వింటూ ఉన్నాము, ఖచ్చితంగా మంచి మ్యాచ్ ఫిక్సింగే ఉంటుంది, మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటారు, పైపైనంత డ్రామా అనేది చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య న్యూస్లో. అసలు మీరు దానికి ఏమంటారు? ప్రూఫ్స్ ఏమన్నాయండి దానికి? లేవు. ప్రూఫ్స్ అయితే లేవు, కానీ ఈ మాట మాత్రం చాలా ఎక్కువగా మనకి అనడానికి ఏముందండి, మాట ఫ్రీ అనడానికి ఏముంది, అట్లాంటివే ఉండవండి. బేసిక్లీ నాకు తెలిసినంత వరకు అలాంటివే ఉండవు. ఫిక్సింగ్ అని కొంతమంది నమ్ముతున్నారు, ఫిక్స్ అయిపోయారు అంటే కనుక వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఫిక్సింగ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఫిక్సింగ్ జరుగుతుందని చెప్పినా వాళ్ళు వినరు. సో అది వైట్ బాల్ వదిలేయడమే. కీలెక్తే మనకి రన్లు రావు, అవుట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి బేసికలీ ఫిక్సింగ్ లేదు అని నమ్మితే మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఉంది నిర్ధారణ అయింది కనిపించింది అంటే డెఫినెట్లీ చేసేది ఏం లేదు అందులో. ఆ విషయంలో అది ఐపీఎల్ ఒకసారి అయ్యింది కూడా. ఒకసారి ఒక 2 టీంలు బ్యాన్ అయ్యాయి 2 సంవత్సరాల వరకు, మళ్ళీ ఆ టీంలో వచ్చాయి, బెట్టింగ్లు జరిగాయి, స్పాట్ ఫిక్సింగ్లు జరిగాయి, జరగలేదు అన్నట్ల. బట్ అయితే నౌ ద రూల్స్ ఆర్ చాలా చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు అంత తేలిక కాదు ఇప్పుడు ఫిక్స్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా. సో ఐ డోంట్ థింక్ దట్స్ హ్యాపెనింగ్. బట్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు అలాంటి సందర్భాలు వచ్చినట్టు కనిపిస్తాయి. బికాస్ కొన్నిసార్లు ఒక ప్లేయర్ షాట్స్ కోసం వెళ్ళకపోవచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి. వాళ్ళకి సహకరించకపోవచ్చు, వాళ్ళ వల్ల ఫామ్ సడన్గా వాళ్ళు టచ్ చేస్తుంటే వాళ్ళు వర్కౌట్ కాకుండా ఉండొచ్చు. ఇది ఎగ్జామ్ లాగా కాదు. ఇది అంటే చదివేసి వెళ్ళిపోయి అక్కడ బట్టి కొట్టేసి ఆన్సర్ రాసినట్టు కూడా కాదు. అక్కడ కూడా తప్పులు చేస్తాయి. కొన్నిసార్లు తుమ్ములు వచ్చి దగ్గులు వచ్చి అంటే మనం జ్ఞాపక శక్తి సరిగా లేదంటే ఇబ్బంది అయిపోతుంది. బట్ ఎవ్రీడే ఇట్స్ న్యూ ఛాలెంజ్. సో అలాంటి దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాన్ చేయడం కష్టం. ఐ డోంట్ థింక్ దట్స్ హ్యాపెనింగ్. సార్ ఇంపాక్ట్ ప్లేయర్ అసలు దానివల్ల ఆప్షన్ ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు అసలు ఏమాత్రం నచ్చల. ఈ ఇయర్ నచ్చలేదు, ఎప్పటికీ నచ్చదు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకొని రావచ్చు టీంలోకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 మందితో టీంలో ఆడాలి. మీరు ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నారు, మీ బౌలింగ్ అయిపోయింది, ఒక బౌలర్ తీసి మీరు ఒక బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అది. లేదా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేశారనుకోండి, బ్యాట్స్మెన్ అయిపోయిన తర్వాత మీరు బౌలర్ని తెచ్చుకోవచ్చు, ఇంకో బ్యాటర్ని కూడా తెచ్చుకోవచ్చు. ఆ అబ్బాయి తొందరగా అవుట్ అయిపోయాడంటే. సో ఇలా మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రౌండర్స్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉత్త ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా బాగుండేది. బట్ ఇప్పుడు ఏం చేసేది, దాంతో పాటు టాస్ అయ్యాక మీరు టీంని ప్రకటించవచ్చు అని చెప్పారు.
ఈ రెండు కంబైన్ చేసినప్పుడు అసలు ఏమాత్రం అర్థం లేదు దీనికి. టాస్ అవ్వకముందే టీం ప్రకటించాలి, అక్కడ మీరు ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోవచ్చు అంటే అప్పుడు స్టిల్ ఆల్రౌండర్స్ మీద, సెమీ ఆల్రౌండర్స్ మీద చాలా గట్టి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు టాస్ తర్వాత టీం ప్రకటించాలి, దాంతోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఎనీవే. సో కానీ దాని బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక బ్యాటింగ్ ఇంకా కొంచెం ఫ్రీగా ఆడేస్తారు, పెద్ద పెద్ద స్కోర్లు వస్తాయి, 5 సాలిడ్ బౌలర్లు వస్తారు, బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్స్ గుడ్ ఫర్ ద క్యాప్టెన్ ఎట్లా వాడుకోవాలి, ఏం వాడుకోవాలి అనేది. కానీ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ప్లేయర్స్. కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కానీ, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా మల్టీ స్కిల్స్ ప్లేయర్స్. వాళ్ళు ప్యూర్ బ్యాటర్స్ అనలేము, అలాగే వాళ్ళకన్నా బెటర్ బ్యాటర్స్ ఉండొచ్చు, వాళ్ళకన్నా బెటర్ బౌలర్స్ ఉండొచ్చు, బట్ రెండు చేయగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళు దొరకరు. వాళ్ళందరికీ ఎక్కువ ధర పరిగెది కాస్త తగ్గిపోతూ ఉంటుంది. హర్ప్రీత్ బ్రార్ లాంటి వాళ్ళు, ఇలాంటి ప్లేయర్లు కొంతమంది ఉన్న వాళ్ళు ధర తగ్గిపోతూ ఉంటుంది. జెన్యూన్ ఆల్రౌండర్స్ మీద ప్రాబ్లం లేదు. హార్దిక్ పాండ్యా ఒక ఆప్షన్లోకి వచ్చినా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, రసల్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చినా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, మార్కస్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చినా కూడా కొంచెం డీసెంట్ పెద్ద అమౌంట్కి వెళ్తారు. బట్ వీళ్ళ మీద ఇంపాక్ట్ అనేది దీపక్ చహర్ లాంటి వాళ్ళు కానివ్వండి, తుషార్ దేశ్పాండే, దే కెన్ బ్యాట్ అ బిట్, దే కెన్ ఆల్సో బౌల్ అ బిట్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక స్కిల్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు స్టిల్ మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన బౌలర్ కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు, అది వర్కౌట్ అయిపోతుంది. కొంతవరకు బౌలింగ్ చేయగలడు, కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు అనే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సరే, అసలు ఇప్పుడు ఉన్న ఈ ఆప్షన్లో అసలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఫారిన్స్ వాళ్ళ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకుంటే ఇండియన్ టాలెంట్ మీద చూస్తున్నారా? అసలు ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం దట్ ఒకళ్ళకేమో 110 crores ఉన్నాయి, ఒకళ్ళకేమో 41 crores ఉన్నాయి. ఈ 41 crores ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ టాలెంట్ మీద దృష్టి పెడతారు. 41 కోట్లు 45 కోట్లు బడ్జెట్లు ఉంటే వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో ఎవరిని పిక్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. కొంచెం 50+ ఉన్నవాళ్ళు కొంచెం మిక్స్ మ్యాచ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. పెద్ద అమౌంట్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ కొంచెం ఫారెన్ హై బ్రాండ్స్ అనేది తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ థింగ్స్ కానీ ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మీకు 12 మందిలో కేవలం 4 మాత్రమే ఫారినర్స్ ఆడగలరు టీంలో, 8 మంది ఇండియన్సే ఆడాలి. సో ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఇండియన్ ప్లేయర్స్. సో ఆ ఇండియన్ టాలెంట్ మీద దృష్టి అనేది పడుతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఏ టాలెంట్ మీద దృష్టి పడింది అనేది వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తుంది అనే దానికి డైరెక్ట్ కోరిలేషన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రింకు సింగ్ 50 లక్షలకు ఆడాడు. రింకు సింగ్ 50 లక్షలకు ఆడడం ఏంటి, కానీ కట్ చేస్తే 3 ఏళ్ళ తర్వాత 13 కోట్లు ఇచ్చారు అతనికి. సో 50 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ. సో అలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కొంచెం టైం పడుతుంది వాళ్ళు గ్రో అవ్వడానికి. బట్ ఐపీఎల్ అనేది ఇస్ బేసిక్లీ ఫర్ ఇండియన్ క్రికెట్. ఇండియన్ క్రికెట్ టీం కోసం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇండియన్ క్రికెట్కి బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది క్రికెటర్స్కి లైవ్లీహుడ్ దొరుకుతుంది. ఐపీఎల్ వల్ల వచ్చే డబ్బుల వల్ల రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళందరికీ పెన్షన్లు వెళ్తున్నాయి, ఇన్సూరెన్స్లు వెళ్తున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇండియన్ క్రికెట్కి చాలా మంచి చేసే ఒక ఐపీఎల్ ఒక లీగ్ ఇది. అండ్ ఇండియన్ ప్లేయర్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్గా కూడా ఉంటుంది. బట్ కొంతమంది అనేది ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ మీద ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాను, అక్కడ ఎవరు తెలియని వాడు అనామొకటికి 10 కోట్లు 12 కోట్లు ఇస్తారు, ఇక్కడ అంత బాగా ఆడే ప్లేయర్కి 20 లక్షలు 30 లక్షలు ఇస్తే ఎట్లా అని వాళ్ళు టైం పడుతుంది. 2-3 ఏళ్ళు ఆడాడు, ఇంపాక్ట్ చూపించాడు అంటే అమౌంట్ మల్టీఫోల్డ్ అవుతుంది. నితీష్ ఉన్నాడు, నితీష్ ఎంత 20 lakhs అంతకు తీసుకున్నారు అతన్ని, ఇప్పుడు 6 కోట్లు ఇస్తున్నారు అతనికి. అతను ఆప్షన్లోకి వచ్చింటే 10 కోట్ల దాకా వెళ్ళేవాడు. సో అలాంటి ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది ఐపీఎల్. అంటే ఇది ఏమైనా దూర్పు కొండలు నునుపు అనే స్టేజ్ అలా ఏదన్నా చూస్తారా, లేదంటే క్లియర్లీ వేరే ఏదన్నా ఒకటేనండి. బేసికలీ ఏంటంటే మనకి ఎప్పటికైనా కూడా పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత ఎక్కడైనా కూడా వర్తించేదే. సో ఏదో ఒక లీగ్లో ఎక్కడో ఒక చోట బాగా ఆడాడంటే ఇది తీసేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. ఇక్కడ ఇంత బాగా ఆడుతున్నాడంటే వీడికి ఛాన్స్ ఇద్దామా అనే ఒక డౌట్లో ఉంటారు. దగ్గరే ఉన్నాడు కాబట్టి చూద్దాం. సో దగ్గర ఉన్నాడు కూడా దొరికేస్తాడు, అతను తెచ్చుకుందాం. సో ఇలాంటివి ఉంటాయి. ఇతను బాగా ఆడేశాడు అనుకోండి, అర్రే ఇదేంట్రా గోలా అని చెప్పేసి సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగే విధంగా గోలా అనుకుంటారు. సో ఇట్ ఈస్ ప్రాసెస్ ఇన్ క్రికెట్, మనం ఏం చేయలేము, దాని మార్పులనే ఉండవు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ లైక్ సచ్ ఏ వండర్ఫుల్. అండ్ అంటే నాకు అంత సూపర్ నాలెడ్జ్ ఉంది అని అయితే నాకు నిజంగా చెబుతున్నాను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. బట్ మీతో మాట్లాడిన తర్వాత ఎస్ దీని మీద ఇంకా నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను కూడా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.